అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు వర్షాలు. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం. ఏ జిల్లాల్లో వర్షాలు, వాతావరణ పరిస్థితులు ఏంటి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 2 రోజులు రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు గురువారం రోజున అనంతపురం, సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో నేడు ఉదయం పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం వరకు కాస్త ఎండ అనిపించినా సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. ఆ తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.